ఈరోజు మనమైతే ఫామ్ ఆయిల్ విజిట్‌కి సిర్పూర్ కాగజ్ నగర్ రావటం అయితే జరిగిందనమాట. ఇదొచ్చేసి రైల్వే స్టేషను. అంటే ట్రైన్ మనకు కన్వీనియన్స్ ఉండడం బట్టి మనం ట్రైన్‌కి రావడం జరిగింది. ఇదొచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ ఆయిల్ ఫీల్డ్ అనమాట. ఇదొచ్చేసి 3 ఇయర్స్ ఫామ్ ఆయిలు. ఫామ్ ఆయిల్ అయితే బాగానే ఉంది. ఇది మండలం వచ్చేసి పెంచికల్పేట మండలం, ఎల్లూరు గ్రామం, ఆసిఫాబాద్ డిస్టిక్కు. అంటే ఇది సిర్పూర్ కాగజ్ నగర్‌కి దాదాపుగా ఒక 35 కిలోమీటర్స్ అయితే ఈ విలేజీ ఉంటుందన్నమాట. ఇది అనేక మంది ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయడం జరిగింది. ఎక్కువైతే మనకి శ్రీనివాస్ రెడ్డి గారు మనని విజిట్ చేయడం జరిగింది. వారు ఎప్పటి నుంచో ఫీల్డ్ చూడన్నా అని ఒకసారి మనని అని అడగటం జరిగిందనమాట. చాలా రోజుల తర్వాత మనకి ఈరోజు ఆ ఫీల్డ్ విజిట్కి అయితే వెళ్ళటం జరిగింది. గెలలైతే వాళ్ళకి కటింగ్ వచ్చేసినాయి అనమాట. 3 ఇయర్స్ ఫైన్ అయిపోయింది. అంటే 3 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు గెలలు కూడా ఉంచడం జరిగింది. ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉందనమాట. ఫామ్ ఆయిల్ అక్కడక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు కానీ ఎలాంటి మొక్కలు వేరే రకమైన మొక్కలు కానీ ఎక్కడ లేవు అనమాట. గెలలు కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అంటే ఒక నెల 2 నెలల్లో అవి మొత్తం కూడా కటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దాదాపు ఇది వచ్చేసి ఒక 35 ఎకరాల్లో వారు అంటే ఒక 30 ఎకర్స్ ఏమో 3 ఇయర్స్ అయిపోయింది. ఒక 5 ఎకర్స్ ఏమో ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు వేయటం జరిగింది. 35 ఎకర్స్ కూడా ఇదే విధంగా మనకి ఫామ్ ఆయిల్ అయితే ఒకే విధంగా ఫామ్ ఆయిల్ అయితే ఉంది. అయితే ఫామ్ ఆయిల్ అక్కడ ఆ ఏరియా ఇంకా చాలామంది రైతులు ఫీల్డ్ కూడా విజిట్ చేసినాము. అక్కడ ఫామ్ ఆయిల్ అయితే సూపర్గా ఉంది. అక్కడ కూడా ఇబ్బంది లేదనమాట. చూసారుగా గెలలు కూడా విపరీతంగా గెలలు కూడా వచ్చేసినాయి. కొంచెం వివిల్స్ అయితే కనపడలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవి కనపడలేదు. బహుశా రావచ్చు. రాకపోతే జూన్లో మనం వాటిని వేసుకోమని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు ఎండలకు వేసిన అవి ఉంటాయి ఉండవు, ఇబ్బంది అవుతుంది. మీరు వర్షాకాలం జూన్లో మాత్రం ఆ వివిల్స్ వదులుకోమని చెప్పామన్నమాట. గెలలు కూడా సూపర్గా వచ్చినాయి. ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్క 30 ఎకర్స్లో కూడా మనకు అక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్క అయితే కనిపించలేదు. కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం అడవి పందుల బెడదైతే ఉంది. అవి కొంచెం అయితే అంటే ఫామ్ ఆయిల్కి డ్యామేజ్ ఏం చేయట్లేదు కానీ ఆ చుట్టూ మాత్రం తవ్వుతూ ఉన్నాయి అనమాట. అదొకటి కొంచెం ప్రాబ్లం ఉంది. ఇక మిగతా ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. కొంతమంది ఏంటంటే ఈ మట్టలు విపరీతంగా తీశారు. ఆయన ఫీల్డ్ ఆఫీసర్ కూడా రావడం జరిగింది. చూశారు కదా, మొత్తం మట్టలు మన బోడగుండు చేసినట్టు మట్టలు చేసినారు. అలా ఎవరు కూడా మట్టలు తీయవద్దు. చూసారుగా మొత్తం విపరీతంగా తీసేసారనమాట. గెలల కింద మట్ట ఎవరు కూడా ముట్టుకోవద్దు అనమాట. అవి ఎండిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గెలలు ఇంకా కొత్త గెలలు కూడా రాకుండా ఆగిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మట్టలు ఎక్కువ తీయటం వల్ల పూత గెలలు ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి చేయకూడదు. ఇట్లా డబల్ మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఉన్నాయి కూడా తీసేయాలి. ఒక మొక్క తీసేయాలి, బలంగా ఉన్నది ఉంచేసి మామూలు మొక్క తీసేయాలి. ఎందుకంటే ఆ ముక్కు పురుగు తిన్నప్పుడు అది పక్కన పిల్లకి వస్తుంది. అది అట్లే ఉంచారు. చూసారు కదా అట్లా కొట్టేశారు బోడిగా. ఆ గెల్లన్నీ దాదాపుగా ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అలా బోడిగా చేయొద్దు అనమాట. కొన్ని ఫీల్డ్లు మనకు అలా కనిపించినాయి అనమాట. అక్కడ ఇంకొకటి మనం అక్కడ గమనించింది ఏంటంటే ఈ వాటర్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ చెట్టు మొదట్లో ఆ గెలలకు కుచ్చేసినారు. ఆ గెలలకి ఆ సందులో ఆ వాటర్ పైపు పెట్టేసినారు. డైరెక్ట్ ఆ చెట్టు మొదట్లే ఆ నీళ్లు పోపిస్తూ ఉన్నారు. అట్లా ఎవరు చేయకండి అట్లా వాటరు. తర్వాత ఇది గోదావరికి పక్కన ఉంటుంది కాబట్టి ఈ మండలం, ఈ పెంచికల్పేట మండలం మొత్తం గోదావరికి పక్కన ఉంటుంది, అంచున ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూములు కూడా చాలా బాగున్నాయి. అంటే సాయిల్ బాగుంది. కాబట్టి ఇక్కడ ఫామ్ ఆయిల్గా విపరీతంగా ఇక్కడ పండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ అక్కడ ఫామ్ ఆయిల్ కూడా వేసుకోవడానికి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఫామ్ ఆయిల్ అయితే అక్కడ రైతులు అయితే వేశారనమాట.